నాలుగవది గమనించండి. నాలుగవది ఏంటంటే మన సంబంధాలు, ఇతరులతో ఉండే సంబంధాలు సరిగా ఉండాలా. ఇతరులతో ఉండే సంబంధాలు సరిగా ఉండాలా. రిలేషన్షిప్ విత్ అదర్స్ ఎలా ఉండాలయ్యా అని అంటే గమనించండి, సమాధానకరంగా ఉండాలా. మన సంబంధాలు ఎలా ఉండాలండి? చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. మరొకరు రోమీయులకు రాసిన పత్రిక 12:18 కూడా తీసి చదవచ్చు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎళ్ళ ఒకనికొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వినండి, ఈ మాటలో అర్థం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఉన్నాం కదా, మీ ఇళ్లలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. నేను అడుగుతున్న సూటి ప్రశ్న, మీరు ఇళ్లలో కానీ మందిరంలో కానీ అందరితో సమాధానంగా ఉన్నారా? మిమ్మల్ని మీరు అడగండి ప్రశ్న. ప్రతి ఒక్కరితో హృదయము సమాధానకరంగా ఉందా? ఒకవేళ ఎక్కడైనా నీ హృదయంలో పలానా వ్యక్తితో లేను అన్నట్లయితే గమనించండి, మన సంబంధం ఏమైందంటే సరిగ్గా లేనట్టే. ఇతరులతో సంబంధము లేకపోతే ప్రభు అన్నాడు, 10 ఆజ్ఞలు పట్టుకొచ్చి 2 ఆజ్ఞలతో నింపాడు. ఆ 2 ఆజ్ఞలు ఏమన్నాడంటే, మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను హృదయంగా పూర్ణ హృదయంతో ప్రేమించి ఆరాధించమన్నాడు. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ఏం చేయాలట? ప్రేమించాలట. ఇది తోటి వారితో ఉన్నటువంటి సంబంధం అన్నమాట. దేవునితో ఉన్న సంబంధం, దేవునితో ఉన్నానండి మనుషులతో లేకపోయినా పర్లేదండి అంటారు కొంతమంది. ఇది దేవుని వాక్యానుసారమైంది కాదు. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తివి మనుషులతో కూడా ఎలా ఉంటావు? నీవు సరి అయిన సమాధానం కలిగిన సంబంధం కలిగి ఉంటావు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఒకరి మీదకి ఒకరు పడడం లేదు. పిల్లికి మీద ఎలక మీద పిల్ల అన్నట్టుగా కుటుంబంలో ఒకరి మీద ఒకరికి సంబంధాలు సరిగ్గా లేవు. రక్త సంబంధులకు సంబంధాలు లేవు, కుటుంబంలో సంబంధాలు లేవు, మందిరంలో సంబంధాలు లేవు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, వ్యంగ్యంగా మాట్లాడతాం. ఇందా చెప్పాను మీకు, సటారికల్గా మాటలు పదాలు మాట్లాడడం. తద్వారా ఏమైంది అంటే ఒకరితో ఒకరికి ఉండవలసినటువంటి ఆత్మీయ బంధం ఏమైపోయింది? కత్తిరించబడింది. ఈ వ్యక్తి ఇలా వస్తూ ఉంటారు, ఎలా శుద్ధీకరణ కూడికని వచ్చాం, ఈ గుమ్మంలోంచి ఇలా వస్తుంటుంటే ఆ గుమ్మంలోంచి వచ్చే వాళ్ళు అలా వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి పడదు. ఇక్కడ సహోదరుల మధ్య సమాధానం లేదు, ఇళ్లలో భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మధ్య సమాధానం ఉండదు, అత్త కోళ్ళకి అత్తకి, తల్లి తండ్రులకు, ఆ యొక్క పిల్లలకు, కుటుంబాల్లో బాంధవ్యాలు సమాధానం లేదు. ఈ సమాధానం లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేమో. అందుకనే నీ బలిని విడిచిపెట్టి ముందు చేంజ్ చేయమన్నాడు ఆయన. సమాధానపడు. ఇక్కడ సమాధానం లేకుండా ఉన్నారా? ఈ 6 మాసాల నుంచి కొంతమంది వ్యక్తులు హృదయంలో పెట్టుకుని, కల్మషం పెట్టుకుని, కుళ్ళి పెట్టుకుని, పరిశుద్ధత లేకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా, ఏదో మాట్లాడిన ప్లాస్టిక్ మాటలు పైన ఏదో అనుకుంటూ పక్కకి వెళ్ళి కమెంట్ చేయడం, ఇట్లాగా సరి అయిన సంబంధాలు లేకుండా జీవిస్తున్నారా? ఈ సంబంధాలు సరిగ్గా లేకపోతే, ఈ బంధాలు సరిగ్గా లేకపోతే అది దేవుని దృష్టిలో పాపము. అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఆటంకము. అందుకనే ఇక్కడ శుద్ధి చేసుకోవడంలో 4వ శుద్ధీకరణ ఎక్కడ జరగాలి అంటే మన రిలేషన్షిప్స్, భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కానివ్వచ్చు, సంఘ సభ్యుల మీద కావచ్చు. ఇక్కడ సమాధానం లేకుండా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళి పెట్టుకుని సమాధానకరంగా లేకుండా జీవిస్తున్నట్లయితే, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ సంబంధాలు శుద్ధీకరణ జరిగి మరలా తిరిగి సమాధానకరంగా సాగిపోదురుగాక. ఆ యొక్క రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి దయచేసి. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు ప్రతి ఒక్కరితో, సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఏం కావాలండి? సమాధానం కావాలా. అక్కడ ఇశ్రాయేలుకి సమాధానం లేదు,
బెన్యామీనీలకి, మిగిలినటువంటి గోత్రికులకు, యోధా వారికి రకరకాల గొడవలు. ఆ యొక్క 10, 11 ఒక గుంపు అయిపోతే బెన్యామీలు మరొక గుంపు అయిపోయారు. గోత్రాల్లో గొడవలు, సమాధానం లేదు. గమనించండి, ఈ యొక్క యోర్దాను నది దాటి వెళ్ళి స్వాధీనపరుచుకుని ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఏమవ్వాలి తెలుసా? వాళ్ళ బంధాలు ఏమవ్వాలా? సమాధానం పడాలా. వాళ్ళకి సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. ఎక్కడ వెళ్ళగలరు? దేవుని కార్యాన్ని ఎలా చూడగలరు? ఈరోజు నీలో సమాధానం లేకుండా ఉన్నావేమో, నీ ఇంటిలో సమాధానం లేకుండా గెంటుకుంటూ వచ్చేసావేమో 6 మాసాలు. ఏదో నామకార్థంగా ఇక్కడ సంఘంలో వచ్చి వెళ్ళిపోతూ సరి అయినటువంటి ఆత్మీయ బంధము లేకుండా నువ్వు కుటుంబంలో కానీ సంఘంలో కానీ నటిస్తున్నావేమో. అది ప్రక్షాళన చేయబడాలి. ఈరోజు నిష్కళంకమైన బంధం కలిగి జీవించండి. నిష్కళంకమైనటువంటి చక్కటి ఆ యొక్క రిలేషన్షిప్ ఒకరితో ఒకరు పెట్టుకోండి. అంతేగాని కుళ్ళితో కుయుక్తితో లోపల పెట్టుకుని అసూయతో ఉండి ఈ బంధాలు తెంచుకుని నటిస్తున్నట్లయితే ఇది దేవుని వాక్యమునకు విరుద్ధము. దేవుని కార్యాన్ని మీరు పొందలేరని స్పష్టంగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే ఈ శుద్ధీకరణ కూడికలో తెగిన బంధాలు, చెడిపోయిన బంధాలు తిరిగి ప్రక్షాళన చేయబడి కట్టబడునుగాక.